వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. అది ఎన్ఈపి 2020 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, న్యూ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020. 34 years తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ పాలసీ అనేది తయారు చేయడం జరిగింది. ఆయన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగానే న్యూ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ని ఆయన అప్రూవ్ చేశారు. అయితే ఈ యొక్క 34 years తర్వాత మరి ఈ పాలసీలో మనం చూస్తున్నటువంటి అంశాలు ఏంటి? ఎందుకంటే 34 years ముందు అంటే 1986లో అప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ యొక్క అవసరాన్ని బట్టి, అప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ డ్రాఫ్ట్ అనేది 1986 న్యూ పాలసీ ఎడ్యుకేషన్ తయారు చేయబడింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటే ఎడ్యుకేషన్లో ఒక మంచి అంటే ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి, అందరికీ విద్య అందుబాటులో తీసుకురావాలి, అందరూ కూడా ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ని పొందగలగాలనే ఉద్దేశంతో ఆయన ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. దాని ద్వారానే ఆ డ్రాఫ్ట్ అనేది తయారు చేయబడింది. అందుకని దాన్ని 1986 ఎడ్యుకేషనల్ పాలసీని రాజీవ్ గాంధీ గారు వీలునామాగా చెప్తారు. అయితే 34 years ఈ టైంలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సిస్టంలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత పెరిగింది, ఎడ్యుకేషన్ పొందే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది తయారు చేయబడింది. ముఖ్యంగా ISROలో చీఫ్గా ఉన్నటువంటి కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ఈ డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది. అంటే మనకి 2 ప్రశ్నలు అడుగుతారు, ఎవరి హయాంలో తయారు చేయబడింది, ఎవరి ద్వారా ఈ డ్రాఫ్ట్ అనేది తయారు చేయబడింది. ఓకేనా? ముఖ్యంగా మరి ఎన్ఈపి 2020లో ఈ హైలైట్సే కాదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది తయారు చేసినటువంటి విధానం, మరి దీంట్లో ఈ ఎన్ఈపి 2020 అనేది ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేసింది? ఎందుకంటే ఎన్ఈపి 20 అన్ని సెక్టార్స్ మీద ఫోకస్ చేసింది. ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుండి వొకేషనల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అన్ని సెక్టార్స్ మీద ఇది ఫోకస్ చేయడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామినేషన్లో కూడా ఇంప్లిమెంటేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ కూడా ఏ స్టూడెంట్కి కష్టంగా లేకుండా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. అంటే ఏ సెక్టార్ని వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంటేషన్స్ని తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం హైయర్ ఎడ్యుకేషన్ టాపిక్లో ఉన్నాం కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్ఈపి 2020 ఏం చెబుతుంది? ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకురావాలని ఎన్ఈపి 2020లో మెన్షన్ చేయడం జరిగింది. అదొక పాయింట్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. దాని మీద మీకు నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్లో 4 వెర్టికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 వెర్టికల్స్ అనేవి ఏం చేస్తాయి, ఏ సెక్టార్ని ఇవి అంటే సెక్టార్ గురించి ఇవి చెప్తాయి, ఏ సెక్టార్ మీద ఫోకస్ చేస్తాయి అనే వాటిని కూడా మనం నేర్చుకోవాలి. సో అంటే ఈ ఎన్ఈపి 2020కి సంబంధించి మీకు 1 by 1 క్లాసెస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. వీటన్నిటిని మీరు వాచ్ చేసినట్లయితే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓన్లీ దీన్నే వాచ్ చేశారనుకోండి మీకు సగం ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. అలా కాకుండా దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ వాచ్ చేయండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ఈపి 2020 సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే క్లాస్లో చెప్పడం వీలు కాదు. సో 1 by 1 వీటిని నేను అప్లోడ్ చేస్తాను, మీరు కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఈ సెషన్లోనైతే ఈ క్లాస్లోనైతే ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఫస్ట్ చూడండి, న్యూ పాలసీ ఎయిమ్స్ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూడండి, అంటే ఇక్కడ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్. ఇక్కడ ప్రీ స్కూల్ నుండి సెకండరీ లెవెల్ వరకు అందరికీ కూడా విద్య అనేది అందుబాటులోకి రావాలి. 100% అంటే 100% అంటే అందరూ కూడా విద్యని అందుకోగలిగేటటువంటి పరిస్థితిని మనం 2030 వరకు తీసుకురావాలి. అంటే
పిల్లవాడు కూడా ఫ్రీ స్కూల్ కానీ సెకండరీ లెవెల్ వరకు కానీ బడికి వెళ్ళలేదు, చదువుకోలేదు అనేటటువంటి అంశం అనేది ఉండకూడదు అనేటటువంటి ఒక ఆస్పెక్ట్తో తయారు చేయబడింది. అంటే ఇక్కడ 2030 వరకు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు అందరికీ విద్యను అందించాలి. 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెంచాలి అనేది ఒకటి ఫోకస్ చేయబడింది. దీనికోసం NEP 2020 చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్ని పెంచుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ది స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, నెంబర్ ఆఫ్ ది సీట్స్ని ఇంక్రీజ్ చేయడం. అంటే ఇక్కడ స్కూల్లో స్టూడెంట్స్ యొక్క రేషియో పెరగాలంటే సీట్ అలాట్మెంట్ కూడా పెరగాలి. అంతేకాకుండా ఇక్కడ టీచర్స్ అపాయింట్మెంట్స్ అనేవి కంపల్సరీ స్టూడెంట్స్కి తగిన విధంగా అపాయింట్ చేయడం, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 100% ఎడ్యుకేషన్ తీసుకురావాలంటే వాటికి తగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కూడా చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, NEP 2020 will bring 2 crore అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. చూడండి, ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్, ఇక్కడ మనకి చాలా మటుకు ఇండియాలో చూసుకుంటే ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ ఏరియాస్, ఇన్ విలేజెస్, టిల్ నౌ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ద స్కూల్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద స్కూల్. చూడండి, అంటే ఇప్పటికీ కూడా అంటే ఎంత డెవలప్ అయ్యాం మనం, ఎంత టెక్నాలజికల్గా సైంటిఫిక్గా డెవలప్ అయినా ఈ టైంలో కూడా చాలా మంది ఇంకా స్టూడెంట్స్ స్కూల్ బయటే ఉన్నారు, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో వెళ్ళకుండా ఉన్నారు. దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. అలా కాకుండా స్కూల్కి వెళ్ళి కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ స్కూల్కి తీసుకురావాలనేటటువంటి ఒక అంశం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీ సెట్ ఎగ్జామినేషన్ లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అసలు NEP 2020లో ఒక మెయిన్ ఫోకస్డ్ కంటెంట్ ఏంటంటే 5+3+3+4. చూడండి, అంటే ఇక్కడ 5+3+4 అనేటటువంటి ఒక సిస్టమ్ ని తీసుకొస్తుంది NEP 2020. అంటే ఇక్కడ 3 years అంగన్వాడీ స్కూల్ తో పాటు 12 years స్కూల్ ఎడ్యుకేషన్ ని అందిస్తుంది. అంటే మొత్తంగా 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఒకటే క్యాంపస్, ఒకటే ప్లేస్ లో అందించేటటువంటి ఏర్పాటు చేస్తుంది. అంటే ఇక్కడ దీని గురించి కూడా మనం 5 years ఎడ్యుకేషన్ ఏంటి, 3 years ఎడ్యుకేషన్ ఏంటి, మళ్ళీ 3 years ఎడ్యుకేషన్ ఏంటి, మళ్ళీ 4 years ఎడ్యుకేషన్ ఏంటి అనే దాన్ని మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఇప్పుడు హైలైట్స్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి దాని మీదనే ఫోకస్ చేద్దాం. ఎంఫసైజ్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, నో రిజిడ్ సెపరేషన్ బిట్వీన్ అకాడమిక్ స్ట్రీమ్స్, ఎక్స్ట్రా కరిక్యులరీ అండ్ వొకేషనల్ స్ట్రీమ్స్ ఇన్ స్కూల్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక అకాడమిక్ సెక్షన్ కి వొకేషనల్ సెక్షన్ కి అసలు డిఫరెన్స్ అనేది లేకుండా, అంటే ఏంటి, అకాడమిక్ సెక్షన్ లోనే వొకేషనల్ కోర్సెస్ ని కూడా ఇంక్లూడ్ చేయడం, అకాడమిక్ సిలబస్ ఏదైతే ఉందో, అకాడమిక్ కరిక్యులం ఏదైతే ఉందో దాంట్లోనే వొకేషనల్ కరిక్యులం కూడా మిక్స్డ్ చేసి, అంటే మిక్స్డ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఏర్పాటు చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే 6th క్లాస్ నుండే వీళ్ళకి వొకేషనల్ కోర్సెస్ మీద అవగాహన కలిగేటట్లు చేయడం. అంటే ఇక్కడ మొత్తం డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ వొకేషనల్ కోర్సెస్ కోసం సపరేట్ గా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవడమా, ఏదైనా కాలేజ్కి వెళ్ళడమా, ఎక్కడైనా కోర్స్ తీసుకోవడమా కాకుండా వాళ్ళు చదువుతున్నటువంటి సందర్భంలోనే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అందించేటటువంటి ఏర్పాటు చేయడం. అంటే ఇక్కడ అకాడమిక్ సెక్షన్ కి వొకేషనల్ సెక్షన్ కి సపరేట్ అనేది లేకుండా చేయడం. ఎడ్యుకేషన్ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ ఫ్రమ్ క్లాస్ 6th విత్ ఇంటర్న్షిప్. అంటే ఇక్కడ 6th క్లాస్ నుండే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మనం మిక్సప్ చేయాలి అనేటటువంటి పాయింట్ ని రేజ్ చేయడం జరిగింది. టీచింగ్ అప్ టు అట్లీస్ట్ grade 5 టు బి ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకంటే 5th క్లాస్ వరకు, అట్లీస్ట్ 5th క్లాస్ వరకు మాతృభాషలో కానీ లేదా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్, అంటే
వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో మాట్లాడే భాషలోనే టీచ్ చేయాలి. దీనివల్ల మనకేంటంటే పిల్లలకి ఒక కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు మాతృభాష అనేది అమ్మ ప్రేమ లాగా చాలా అద్భుతంగా అమృతంగా ఉంటుంది. ఎందుకంటే మాతృభాషలో మన పిల్లలకి ఏం బోధించినా ఏ విషయం చెప్పినా చక్కగా అర్థమవుతుంది, అది వినడానికి వినసొంపుగా ఉంటుంది. అంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చెయ్యాలి అంటే మాతృభాషలోనే టీచ్ చేయాలి. అట్లీస్ట్ 5th క్లాస్ వరకన్నా మాతృభాషలో టీచ్ చేయాలి అనేటటువంటి సిస్టమ్ని తీసుకురావాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూడండి. అప్లికేషన్ సిస్టమ్ టు బి ఫేస్డ్ అవుట్ ఇన్ 15 years with graded autonomy to colleges. ఇక్కడ అప్లికేషన్ సిస్టమ్ ని లూజ్ చేసేయడం అంటే ఎవరైతే యూనివర్సిటీస్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ సిస్టమ్ అనేది ఇమీడియట్లీగా ఇచ్చాడు. అంతేకాదు, అంటే ఇక్కడ పాయింట్ రేజ్ చేయలేదు కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడమే కాకుండా ఆ కాలేజెస్ డెవలప్ కావడానికి, ఆ కాలేజెస్ లో ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకురావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నిటిని కూడా అందించి ప్రతి కాలేజ్ ప్రతి యూనివర్సిటీ కూడా అప్గ్రేడ్ పొజిషన్ లో ఉండే విధంగా చెయ్యడం. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఒక ఆటోనమస్ స్టేజ్కి రాగలగడం. ఆటోనమస్ స్టేజ్కి రాగలగడం అంటే ప్రతి యూనివర్సిటీ కూడా తనంతట దాని కరికులం ప్రిపేర్ చేసుకోవడం, సిలబస్ ప్రిపేర్ చేసుకోవడం, ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకోవడం, ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఎదిగే విధంగా గవర్నమెంట్ సహాయం అందించడం అనేటటువంటి దాని మీద కూడా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీకి అప్లికేషన్ నెంబర్ ఇవ్వడంతో పాటు వాటి అభివృద్ధికి కూడా పాటుపడడం. NEP 2020 advocates increased use of technology with equity. National Educational Technology Forum to be created. ఒక నేషనల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం ని క్రియేట్ చేసి వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో టెక్నాలజీ అనేది ఒక ఇంప్లిమెంట్, ఒక ఇన్నోవేషన్. ఈ ఇన్నోవేషన్ ని ఇంప్లిమెంట్ ని మనం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది, స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది, స్టూడెంట్ లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆటోమేటికల్లీ దే కెన్ గెట్ ఎంప్లాయ్మెంట్. అంటే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ దొరకాలి అంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు సంపాదించినటువంటి ఆ అచీవ్మెంట్స్ అన్ని కూడా బేస్ చేసుకొని ఉంటాయి. అవన్నీ కూడా టెక్నాలజీ ద్వారానే సాధ్యం అవుతుంది. టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ అయితే స్టూడెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీలైనంత ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేసి ఎడ్యుకేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే స్కూల్స్ లో, కాలేజెస్ లో టెక్నాలజీ యూజ్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓల్డెన్ మెథడ్స్ లో టీచింగ్ చేయడం కాకుండా ఇన్నోవేషన్ అండ్ న్యూ మెథడ్స్ లో టీచింగ్ అనేది చెయ్యాలి. స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ ని పెంచాలి. ఇదే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ లేవు మేడం అన్ని కూడా చెప్తున్నారని కాదు, ఇంటర్నల్ గా ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. NEP 2020 advocates NEP 2020 emphasizes setting up a gender inclusion fund and special education zones for disadvantaged regions and groups. ఇక్కడ 3 points ని ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే జెండర్, రెండోది స్పెషల్ ఎడ్యుకేషన్, మూడోది డిసడ్వాంటేజ్ రీజియన్స్. ఇక్కడ 2020 ఈ 3 కేటగిరీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జెండర్, ఉమెన్ ఎడ్యుకేషన్ పెంచాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ని పెంచాలి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ని పెంచాలి. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్
should come to the higher educational institution without dropping. చూడండి, అంటే ఆల్మోస్ట్ అందరు గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి. వాళ్ళు స్కూల్తోనే వాళ్ళ ఎడ్యుకేషన్ని స్టాప్ చేయకుండా హైయర్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు ఎదగాలి. వాటికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్ కోసం స్పెషల్గా కాలేజెస్ యూనివర్సిటీస్ ని ఓపెన్ చేసేటటువంటి థాట్ లో ఉంది మన గవర్నమెంట్. ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే మనకి డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళ కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని ఏర్పాటు చేయాలి. అంటే ప్రతి ప్రాంతంలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్కూల్స్ని కాలేజెస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎస్టీస్, రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేదు. అక్కడ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, స్కూల్స్ని, కాలేజెస్ని అంటే వాళ్ళకి ఏ విధంగా విద్య అందుబాటులోకి తీసుకురావాలో ఆ విధంగా విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. అంటే వాళ్ళ వెసులుబాటుని వాళ్ళకి అవసరం ఫెసిలిటీస్ని అందించడం ద్వారా వాళ్ళని కూడా స్కూల్కి రప్పించే ప్రయత్నం చేయాలి. New policy promotes multilingualism in both schools and HES, the National Institute for Pali, Persian and Prakriti, Indian Institute of Translation and Interpretation to be set up. చూడండి, ఇక్కడ ముఖ్యంగా మల్టీలింగ్వలిజం అంటే మనకి మన 5th క్లాస్ వరకు మాతృభాషలో ఎడ్యుకేషన్ పొందినప్పటికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కదా. అంటే ఎస్పెషల్లీ స్కూల్స్ వాళ్ళ సెకండరీ స్కూల్కి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక లాంగ్వేజ్తో పాటు ఇంకా కొన్ని లాంగ్వేజెస్ కూడా పరిచయం చేయాలి. ఎస్పెషల్లీ మన ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, మన ఓల్డెన్ డేస్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి పరిచయం చేయాలి. మన గ్రేట్ ఎంపరర్స్ యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి, వాటిని పరిచయం చేయాలి. మనం ఎవరో యూజ్ చేసినటువంటి ఇంగ్లీష్ని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం, దానిలోనే మాట్లాడుతున్నాం, దానిలోనే ఉంటున్నాం. అలాగే మన ఇండియాలో కూడా చాలా లాంగ్వేజెస్ ఒకప్పుడు యూజ్ చేస్తున్నారు, వాటిని కూడా పిల్లలకి పరిచయం చెయ్యాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. బోత్ అంటే స్కూల్స్లో, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ యొక్క పాలి కానీ, పర్షియన్ కానీ, ప్రకృతి కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ రిఫార్మ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అని దీన్నే ఎగ్జామినేషన్ రిజల్యూషన్స్ అంట. ఇక్కడ మనకి అసెస్మెంట్ రిఫార్మ్స్ విత్ 360-degree హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ట్రాకింగ్ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఫర్ అచీవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఇక్కడ 360 degrees అంటే యాక్చువల్గా స్టూడెంట్ని అసెస్ చేయడం అంటే వాడి యొక్క బుకిష్ నాలెడ్జ్ని లేకపోతే సిలబస్లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి నాలెడ్జ్ని మాత్రమే కాదు, వాడికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అసెస్ చేయడం. వాడు ఇంటి బయట, స్కూల్ బయట ఎక్కడైనా సరే వాడు అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్, వాడి యొక్క మెంటల్ కండిషన్, వాడి యొక్క ఫిజికల్ కండిషన్, వాడి యొక్క సోషల్ కండిషన్ అన్నిటిని కూడా అసెస్ చేయడం. అంటే ఓవరాల్గా ఒక స్టూడెంట్ని అసెస్ చేసి దాన్ని బట్టి వాడి యొక్క అవుట్కమ్స్ని, వాడి యొక్క రిజల్ట్ని మనం అవుట్ చేయడం అనే దాన్ని ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే బుకిష్ నాలెడ్జ్ అంటే 4-5 క్వశ్చన్స్ ఇస్తాము, దానికి ఆన్సర్ రాస్తాడు, సరే వాటి బట్టి వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో చెప్తా. అలా కాదు, అసలు వాడి ఆలోచన ఏంటి, వాడి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు వాడు ఎలా ఎదుగుతున్నాడనే దాన్ని కూడా అసెస్ చేయడం అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. GR in higher education to be raised to 50% by 2035. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంకొక విషయం ఏంటంటే NEP 2020 టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత దీని మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ మీదనే ఒక సెక్షన్ చేస్తాను, ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు వాచ్ చేశారనుకోండి, NEP 2020లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనే దాని మీద కూడా మీకు అవగాహన వస్తుంది. అంటే ఒక క్వశ్చన్ సెక్షన్ అనేది చేస్తాను. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్లో అడగడం జరిగింది.
2035 వరకు 50%, అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో 50% ఇంక్రిమెంట్ అనేది తీసుకురావాలి. 3.5 crore seats to be added in higher education. అలా 3.5 crore seats ని కూడా పెంచాలి. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, కాలేజెస్ లో కానీ, యూనివర్సిటీస్ లో కానీ ఇంకా సీట్స్ పెంచి, ఎన్రోల్మెంట్ పెంచి అందరికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ అందే విధంగా ఏర్పాటు చేయాలి. దీనికోసం న్యూ కాలేజెస్, న్యూ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కరిక్యులం టు హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్కి యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్స్ ఏంటంటే, ఒకటి హ్యుమానిటీస్, రెండు సైన్స్. ఇక్కడ మనం తీసుకుంటే మొత్తం సైన్స్ సబ్జెక్ట్సే తీసుకోవాలి, లేదంటే హ్యుమానిటీస్ సబ్జెక్ట్సే తీసుకోవాలి. మానవీయ శాస్త్రాలు అని అంటారు. కానీ రెండింటిని కలిపి తీసుకునేటటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు NEP 2020 దాని మీదనే ఇంప్లిమెంటేషన్ చేసింది. ఏంటంటే ఇక్కడ మానవీయ శాస్త్రాలతో పాటు సైన్స్ కూడా తీసుకోవచ్చు. సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్తో పాటు మానవీయ శాస్త్రాలు తీసుకోవచ్చు. ఈ రెండింటితో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే మనం MPC తీసుకుంటాం. ఓకేనా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటాం. ఇది సైన్స్ సంబంధించింది. అలా కాదు, ఇక్కడ కెమిస్ట్రీ నాకు ఇష్టం లేదు, కెమిస్ట్రీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మ్యాథ్స్ ఇష్టమే, ఫిజిక్స్ కూడా ఇష్టం, కానీ కెమిస్ట్రీ నాకు ఇష్టం లేదు. కెమిస్ట్రీకి బదులుగా కామర్స్ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా హ్యుమానిటీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. ఈ మూడు అంటే ఈ రెండింటితో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. దీన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. అంతేకాదు, నేను ఫస్ట్ ఇయర్లో MPC తీసుకున్నాను, దాంట్లో నాకు బాగా కష్టమైపోయింది, నేను డ్రాప్ అయిపోయాను. మరి నా ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయినట్టయినా? అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే అది సెకండ్ ఇయర్ నుండి నేను CECకి టర్న్ అవ్వచ్చు. CECకి టర్న్ అయిన తర్వాత నా ఫస్ట్ ఇయర్లో నేను సంపాదించిన మార్క్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి నాకు సెకండ్ ఇయర్కి యాడ్ అవుతాయి. అంటే నాకు 1 year వేస్ట్ కావట్లేదు. అక్కడ సంపాదించుకున్న మార్క్స్ సెకండ్ ఇయర్కి యాడ్ అయ్యి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా ఫుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వస్తుంది. దీన్ని ఫ్లెక్సిబిలిటీ అని అంటారు. ఈ విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది హైయర్ ఎడ్యుకేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీకు అంటే డిగ్రీ అనేది 3 years ఉన్నప్పుడు చాలామంది ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ నచ్చుకునో, ఆ సబ్జెక్ట్స్ వాళ్ళకి అర్థం కాకనో, ఏదో రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోతారు. ఇక వాళ్ళ ఫస్ట్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ఇయర్లో వాళ్ళు డ్రాప్ అయినా సెకండ్ ఇయర్ నుండి వాళ్ళకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ ఎంట్రీస్ ఎగ్జిట్ టు బి అలౌడ్ విత్ అప్రోప్రియేట్ సర్టిఫికేషన్. దీన్ని మల్టిపుల్ ఎగ్జిట్స్, మల్టిపుల్ ఎంట్రీస్ అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. అంటే ఇక్కడ ఎంట్రీ కావడానికి, ఎగ్జిట్ కావడానికి మనకి ఎట్లాంటి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి, లిమిటేషన్స్ అనేవి లేవు. నేను ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేశాను, నాకు నచ్చలేదు, నేను అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ సెకండ్ ఇయర్ వేరే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాను. నెక్స్ట్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్. ఇక్కడ మనకి ఒక అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అంటే మనం సంపాదించినటువంటి మార్క్స్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో సంపాదించిన మార్కులు అనేవి మనకి ఒక క్రెడిట్ రూపంలో మనకే క్రెడిట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి కూడా ఒక క్లాస్ ఉన్నది. ఆ క్లాస్లో చెప్తా. అంటే ఈ వాల్యుయేషన్ సిస్టంలో ఈ యొక్క చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు పోస్టర్ ఏ స్ట్రాంగ్ రీసెర్చ్ కల్చర్. యాక్చువల్గా రీసెర్చ్ అంటే ఇన్నోవేషన్ అంటేనే రీసెర్చ్, రీసెర్చ్ అంటేనే ఇన్నోవేషన్. టు నో ద న్యూ అంటే కొత్త గురించి నేర్చుకోవాలి. అసలు మనకు కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే అది రీసెర్చ్ వల్లనే సాధ్యమవుతుంది. రీసెర్చ్ వల్లనే ఒక ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా స్టూడెంట్స్కి పరిచయం చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒక రీసెర్చ్లో మనం పార్టిసిపేట్ చేయించాలి. వాళ్ళతో ఒక న్యూ ఇన్నోవేషన్ని చేయించాలి. అది సాధ్యం కావాలంటే మన ఎడ్యుకేషన్లోనే రీసెర్చ్ను ఒక భాగం చేయాలి అని NEP 2020 ఫోకస్ చేస్తుంది.
లైట్ బట్ టైట్ రెగ్యులేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సింగిల్ రెగ్యులేటర్ విత్ 4 సెపరేట్ వెర్టికల్స్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. చూడండి, లైట్ బట్ టైట్ రెగ్యులేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ లో లైట్ గా రెగ్యులేషన్ అనేది ఉండాలి. ఈ రెగ్యులేషన్ కౌన్సిల్స్ ఏం చేస్తాయి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ని కంట్రోల్ చేస్తాయి. అలానే డిఫికల్ట్ గా కాదు, లైట్ గా కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేయడం వల్ల ఒక సిస్టమాటిక్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుతుంది. ఆ సిస్టమాటిక్ హైయర్ ఎడ్యుకేషన్ అందించడానికి మనకి 4 వెర్టికల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఈ 4 వెర్టికల్స్ ఏంటి, అవి చేస్తున్నటువంటి వర్క్స్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, అవి ఫోకస్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి వాటి గురించి తెలుసుకున్నాం. ఇది మనకి ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ది NEP 2020. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు కంపల్సరీ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ అన్నిటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ పాయింట్స్ని మీరు మిస్ అయినా లేకపోతే మర్చిపోయినా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని మీకు ఈ పాయింట్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అంటే నేను వాయిస్ ద్వారా ఇస్తే ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు అంతగా గుర్తుండవు. డిస్ప్లే ద్వారా అయితే మీకున్నటువంటి నోట్స్లో మీరు వీటిని పాయింట్అవుట్ చేసుకోండి. అవసరమైతే ఇంపార్టెంట్ వాటిని హైలైట్ చేయండి. ఏవైతే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినాయో వాటిని ఇంకా ఇంకా మీరు గుర్తుపెట్టుకునే అంటే గుర్తుపెట్టుకునేటట్టు ఏదో ఒక పెన్తో మీరు అండర్లైన్ చేసుకోవడం తీసుకోండి. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్. అంటే అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మా ఛానల్లో UGC నెట్ కానీ సెట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు అవైలబుల్ ఉంది, మెటీరియల్ అవైలబుల్ ఉంది. మేము మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. వీటన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే UGC నెట్ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మీరు నా క్లాసెస్ అన్నింటినీ వాచ్ చేస్తారని, దానివల్ల మీరు చక్కని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.